ఫ్యాన్ 2.0 దెబ్బ తగిలిందా లైలాకి అంటే ఎస్. ఈ పర్టికులర్ ఈవెంట్లో పృథ్వీ వచ్చేసి 150 గొర్రెలు ఓడిపోయిన ఒక పార్టీని వాళ్ళు ఇదివరకు సంపాదించుకున్న స్థానాలని అవహేళన చేస్తా, ఇప్పుడున్న స్థానాలను అవహేళన చేస్తా, 151-11 151-11 అని చెప్పి అంటానికి వెరీ వెరీ డిఫమేటింగ్ ఫర్ ద పార్టీ వాజ్ ఫేస్డ్ ఇట్. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ ఫ్యాన్స్ ఆపేస్తారు. ఒక నార్మల్ ఫిల్మ్ ఈవెంట్ తీసుకొచ్చేసి ఒక పొలిటికల్ సభగా మార్చి ఆ సభ నుంచి సారీ మాకేం సంబంధం లేదు విశ్వక్ సేన్ ప్రొడ్యూసర్ అంటే ఎలా కుదురుతుంది? మనందరం దాన్ని కండెమ్ చేస్తూ చేసిన వీడియోస్కి విశ్వక్ సేన్ హస్ రిలీజ్డ్ వీడియో సేయింగ్ ఐఎమ్ సారీ. బట్ విశ్వక్ సేన్ ఈ సారీ ఆ రోజు రాత్రి చూసినప్పుడే వచ్చున్నా, లేకపోతే మెగాస్టార్ నాపున్నా, లేకపోతే పృథ్వీ కమెంట్ చూసిన వెంటనే ఇంటికెళ్ళి రెస్పాండ్ అయినా, లేకపోతే మరీ ఇంపార్టెంట్గా ఈ 151-11 అన్న వైసీపీ పార్టీ శ్రేణులు డైరెక్ట్గా పార్టీ నేమ్ తీసుకుని సారీ చెప్పున్నా ఈ సినిమా కొంత బతుకుండేది. అండ్ ఈ రోజుకి ఇఫ్ యూ గోయింగ్ టు ద బుకింగ్ షో యాప్స్ అండ్ లుక్ ఇన్ టు ద టికెట్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎనీవన్ హూ వాంట్స్ టు బోస్ట్ ఈ సినిమాకి వెళ్ళి హిట్ అయిందంటే మాత్రం ద లైవ్ రిజల్ట్ ఈస్ ద బుకింగ్ షో రిజల్ట్స్. అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క సీట్ కూడా కట్ అవ్వట్లేదు ఇంకా ఈ సినిమాకి బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ఎనిమాసిటీ దట్ ఇట్ ఇస్ గెయిన్. సినిమా చూసి బాగాలేదని చెప్పడానికి కొంతమంది అన్న రావాలి. అసలు ఎవరు రాకుండా చేసుకున్నది స్వతహాగా పృథ్వీ యాజ్ వెల్ యాజ్ మెగాస్టార్ అండ్ వీళ్ళిద్దరినీ ప్రాపర్గా అపాలజీ చెప్పడం రాని విశ్వక్ సేన్.